ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షన్ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారని మరో కంట్రోల్ ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈపీఎస్ కింద నెలకు కనీసంగా ₹1000 ఇస్తున్నారు. కొద్ది నెలల్లో ఈ పెన్షన్ను 3000కు పెంచే అవకాశం ఉందని ఆ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది. అయితే ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు కనీసం నెలకు 7,500 పెన్షన్ ఇవ్వాలని కోరుతుండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈపీఎస్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంది. సంఘటిత రంగంలో ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయం కల్పించేలా పెన్షన్ను అందిస్తుంటుంది. ప్రస్తుతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్కు యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% భాగం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కు వెళ్తుంది. మిగిలిన 3.67% ఈపీఎస్కు వెళ్తుంది. కనీస పెన్షన్ను నెలకు ₹3,000కు పెంచమన్నాం. ఇది ఇప్పటికే బాగా ఆలస్యమైంది అని ఆ అధికారి చెప్పారు. ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను నెలకు ₹2,000 చెల్లించేందుకు ఒక ప్రతిపాదనను కార్మిక శాఖ చేసింది. దీనికి అదనపు బడ్జెట్ను కేటాయించాలని కోరింది. అయితే అప్పట్లో దీన్ని ఆర్థిక శాఖ ఆమోదించలేదు. అలాగే 2025 బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసింది. ఈపీఎస్ కనీస పెన్షన్ను నెలకు 7,500 పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో వారికి ఎలాంటి హామీ కూడా ఆర్థిక మంత్రి నుంచి లభించలేదు. మొత్తం ఈపీఎస్ కార్పస్ 88 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్కీమ్ కింద పెన్షనర్లు 78 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో సుమారు 36 లక్షల మంది ప్రస్తుతం నెలకు ఇస్తున్న ₹1,000 కనీస పెన్షన్ను అందుకుంటున్నారు.